రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు REZNews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.REZNews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు, పవర్డ్ బై గిరిధారి హోమ్స్, పౌలోమి ఎస్టేట్స్, TSNews.tv, TS న్యూస్ డిజిటల్, REZNews, REZ TV. మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీ రియల్ ఎస్టేట్ గురు షో సరికొత్త విశేషాలతో మళ్ళీ మీ ముంగిట్లోకి వచ్చేసింది. మీరు రెగ్యులర్ గా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ స్టోరీలను తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో REZ TVని ఫాలో అవ్వండి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాలో కూడా మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ ట్రెండ్స్, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్, స్పెషల్ స్టోరీలను చూడాలంటే REZNews.in ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి లేట్ చేయకుండా మన ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదామా? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఓ ప్రాజెక్ట్ ను టేకప్ చేసి దాన్ని కంప్లీట్ చేయడమే పెద్ద అచీవ్మెంట్. అలాంటిది వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో పెద్ద పెద్ద నిర్మాణాలను చేపట్టడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కానీ అలాంటి బిగ్ టాస్క్ లను సింగిల్ హ్యాండ్ తో చేసి చూపిస్తోంది వాసవి గ్రూప్. అటు ఈస్ట్ ఇటు వెస్ట్ ఎట్ ఏ టైం ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను కన్స్ట్రక్ట్ చేస్తున్న ఏకైక కంపెనీగా రికార్డ్స్ సృష్టిస్తోంది ఈ సంస్థ. ఈస్ట్ సైడ్ ఉన్న ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్ తో తూర్పు హైదరాబాద్ కే కొత్త హంగులు తెస్తుంటే, వాసవి అట్లాంటిస్ తో వెస్ట్ సైడ్ కొత్త హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. ఒక్క ప్రాజెక్ట్ ని టేకప్ చేసి దాన్ని కంప్లీట్ చేయడానికి నానా హైరానా పడిపోతుంటారు డెవలపర్లు. నిర్మాణ రంగంలో సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ గా గుర్తింపు పొందిన వాసవి గ్రూప్ మాత్రం ఇందుకు మినహాయింపని చెప్పాలి. జోన్ల వైజ్ గా, ప్రాంతాల వారీగా ప్రతిష్టాత్మక నిర్మాణాలను ప్రారంభించిన వాసవి గ్రూప్ వాటిని పూర్తి చేసే విషయంలోనూ అదే నిబద్ధత చూపిస్తోంది. వాసవి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో తూర్పు హైదరాబాద్ లోని వాసవి క్రౌన్ ఈస్ట్ తో పాటు పశ్చిమ హైదరాబాద్ లో లగ్జూరియస్ వాసవి అట్లాంటిస్ ని సేమ్ టైంలో కంప్లీట్ చేయడంలో బిజీగా ఉంది వాసవి గ్రూప్. ఒక ఏరియాలోని కన్స్ట్రక్షన్ ఎఫెక్ట్ మరో నిర్మాణంపై పడకుండా ఈస్ట్ ఆర్ వెస్ట్, వాసవి ఇస్ ద బెస్ట్ అని దూసుకెళ్తోంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలో 24/7 365 నాన్ స్టాప్ గా ప్రాజెక్టులను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉండడంతో వాసవి క్రౌన్ ఈస్ట్ లో ఫ్లాట్స్ నిర్మాణం ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇక వెస్ట్ లో కన్స్ట్రక్ట్ అవుతున్న వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టులో అయితే అపార్ట్మెంట్స్ ని ఏడాదిలోగా బయర్లకి హ్యాండ్ ఓవర్ చేస్తామంటోంది వాసవి గ్రూప్. మొత్తం 10,000 ఫ్లాట్స్ ని కస్టమర్లకు అందించాలని తాము టార్గెట్ గా పెట్టుకున్నామని కాన్ఫిడెంట్ గా చెబుతోంది వాసవి గ్రూప్ యాజమాన్యం. వాసవి క్రౌన్ ఈస్ట్ ప్రాజెక్ట్ తో హైదరాబాద్ ఈస్ట్ ఈస్ న్యూ వెస్ట్ అన్నట్టు తూర్పు హైదరాబాద్ ను మార్చేస్తోంది వాసవి గ్రూప్. నిన్న మొన్నటి వరకు ఈస్ట్ హైదరాబాద్ ను పెద్దగా పట్టించుకోని వారందరినీ క్రౌన్ ఈస్ట్ నిర్మాణంతో ఈ ప్రాంతం వైపు చూసేలా చేసింది. ఉప్పల్లోని నాగోల్ కు అతి సమీపంలో టీవీగా కొలువుదీరిన ఈ అప్ స్కేల్ గేటెడ్ కమ్యూనిటీలో అంగుళం కూడా వృధాగా పోకుండా ప్రణాళికాబద్ధంగా పక్కా వాసుతో నిర్మాణాలు చేపట్టారు. 2, 3, 4 BHK యూనిట్లతో పాటు స్కై విల్లాలను కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వాసవి క్రౌన్ ఈస్ట్ ప్రాజెక్ట్ లో. ఇళ్లు కొనాలి అనే కోరికుంటే సరిపోదు. అది మన కలలకు తగ్గట్టే ఉందా, బడ్జెట్ వర్కౌట్ అవుతుందా, ఇంటి సైజ్, నిర్మాణపు తీరు, ఇలా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇలాంటి కస్టమర్ల కోసమే వారి అభిరుచికి తగిన విధంగా 2, 3, 4 BHK తో పాటు స్కై విల్లాస్ తో వాసవి క్రౌన్ ఈస్ట్ ప్రాజెక్టును తీర్చిదిద్దుతోంది వాసవి గ్రూప్. ఉప్పల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ గేటెడ్ కమ్యూనిటీ మొత్తం విస్తీర్ణం 1.93 ఎకరాలు కాగా 2 టవర్లు నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్లో 34 అంతస్తులు, వాటిల్లో మొత్తం 324 యూనిట్లు ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ చూస్తే ప్రాజెక్టు చుట్టూ గ్రీన్ బోర్డర్ లైన్ డ్రా చేసినట్టు చక్కని మొక్కలు, చెట్లతో ఆహ్లాదకరంగా ఉంది. 26,600 స్క్వేర్ ఫీట్ల వైశాల్యంలో క్లబ్ హౌస్, చిల్డ్రన్ ఏరియా, మల్టీపర్పస్ హాల్, యోగా రూమ్, బ్యాడ్మింటన్ కోర్ట్, క్రికెట్ పిచ్, బాస్కెట్బాల్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇలా
అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంచింది వాసవి గ్రూప్. ప్రతి ఫ్లోర్లో 10 ఫ్లాట్స్ ఉంటాయి. ఇతరుల ప్రైవసీకి భంగం కలగని విధంగా ఫ్లోర్ ప్లాన్ను డిజైన్ చేయబడింది. ఒక్కో ఫ్లోర్లో 4 ప్యాసింజర్ లిఫ్ట్స్, ఒక ఎమర్జెన్సీ లిఫ్ట్, 2 స్టేర్ కేసులున్నాయి. ఇక 8 కిలోమీటర్ల రేడియస్లోనే స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, కిలోమీటర్ దూరంలోనే మెట్రో స్టేషన్ ఉండడం వాసవి క్రౌన్ ఈస్ట్ ప్రాజెక్టు వైపు బయర్లను ఆకర్షించేలా చేస్తున్నాయి. క్లాసిక్ కన్స్ట్రక్షన్, వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్, మోడర్న్ టెక్నాలజీతో నిర్మాణ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది వాసవి గ్రూప్. అలాంటి గ్రూప్ నుంచి వస్తున్న మరో కొత్త ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు సమీపంలోని నార్సింగిలో నిర్మిస్తున్న వాసవి అట్లాంటిస్. స్టన్నింగ్ హై రైజ్ అపార్ట్మెంట్స్, లగ్జరీ అండ్ కంఫర్ట్ విల్లాస్ కు కేర్ ఆఫ్ వాసవి అట్లాంటిస్. అడుగడుగున ఆధునిక సౌకర్యాలు, విలాసాలు కనిపిస్తుంటాయి ఇందులో. అమ్యూనిటీస్ విషయంలో తమ కస్టమర్లను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయని వాసవి గ్రూప్ అట్లాంటిస్ లోనూ మారుతున్న లైఫ్ స్టైల్ కు అనుగుణంగా అత్యంత ఆధునిక అమ్యూనిటీస్ తో ఇందులో ఫ్లాట్స్ నిర్మాణాన్ని చేపట్టింది. మనం మెచ్చిన, మనసుకు నచ్చిన అపార్ట్మెంట్స్ కి రియల్ పిక్చరే వాసవి అట్లాంటిస్. ఆకాశాన్ని అందుకుంటున్నట్టు, మబ్బుల్లోకి దూసుకెళ్తున్నామేమో అన్నంత ఎత్తులో ఉంటాయి ఇందులోని హైరైజ్ అపార్ట్మెంట్స్. 70% ఓపెన్ స్పేస్, అద్భుతమైన ఇంటీరియర్స్, ఆశ్చర్యపరిచే ఆర్కిటెక్చర్, విలాసం, సౌకర్యం, ఇలా ఒకదాంతో ఒకటి కలగలిసి చూడగానే కళ్ళు మిరుమిట్లు గొలిపే విజువల్ వండర్ వాసవి అట్లాంటిస్. నార్సింగి దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ గేటెడ్ కమ్యూనిటీ 12.24 ఎకరాల్లో ఉంది. 8 బ్లాక్స్ ఉన్న అట్లాంటిస్ లో ఒక్కో టవర్ లో 45 ఫ్లోర్లుండగా మొత్తం 2199 యూనిట్స్ నిర్మిస్తున్నారు. ఇందులో 2 BHK, 3 BHK, 4 BHK ఇలా ఎవరి బడ్జెట్ కి తగ్గట్టు వారు తమకు కావలసిన ఫ్లాట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 2 క్లబ్ హౌసులు, వాకర్స్, జాగర్స్ ట్రాక్, బ్యాంక్వెట్ హాల్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్, సూపర్ మార్కెట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, స్పా అండ్ సెలూన్, యోగా అండ్ మెడిటేషన్ రూమ్స్, బిజినెస్ సెంటర్ తో సహా అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు 85 స్కై విల్లాస్ సైతం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పటికే అట్లాంటిస్ కంప్లీట్ కావస్తూ ఉండడంతో వీలైనంత త్వరలో బయర్లకి ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయనున్నారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రకటన వచ్చేసింది. జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామంటున్నారు మెట్రో రైల్ ఎండీ. ఫేజ్ 1లో 3 కారిడార్లను కలపగా ఫేజ్ 2లో ఏకంగా 6 కారిడార్లు రానున్నాయి. దీనికి సంబంధించిన ప్లానింగ్ వివరాలు సైతం ప్రకటించారు. ఇప్పటికే ఉన్న 3 కారిడార్లతో పాటు కొత్తగా ప్రకటించిన 6 కారిడార్లు కూడా అందుబాటులోకి వస్తే మెట్రో రైల్ హైదరాబాద్ మొత్తం పరుగులు పెట్టడం ఖాయమన్నమాట. మరి 2వ దశలో ప్రకటించిన కొత్త మార్గాలేంటి? ఏ ప్రాంతాలను మెట్రో టచ్ చేయనుందో, ఎన్ని స్టేషన్లు రానున్నాయో, మెట్రో రాకతో హైదరాబాద్ రూపురేఖలు ఎలా మారనున్నాయో మనము ఓసారి చూసేద్దామా? హైదరాబాద్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ప్రకటన చేసింది రేవంత్ ప్రభుత్వం. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మెట్రో 2వ దశను అనౌన్స్ చేసింది. ఇప్పటికే డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ సెక్టార్లో దూసుకుపోతున్న భాగ్యనగరం మెట్రో 2వ దశ కూడా పూర్తయితే ఆకాశమే హద్దుగా చెలరేగడం ఖాయమనే మాట వినిపిస్తోంది. మెట్రో విస్తరణ గురించి ప్రకటన రాగానే మెట్రో ఫేజ్ 1లో 3 మెయిన్ కారిడార్లను అటాచ్ చేశారు. ఇది మొత్తం 69 కిలోమీటర్లు కాగా పీపీపీ విధానంలో నిర్మించిన ప్రపంచంలోని అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రోనే. ఇక ఫేజ్ 2లో ప్లాన్ ఏ, ప్లాన్ బిగా కారిడార్లను విభజించి పనులు చేపట్టనున్నారు. ప్లాన్ ఏలో 5 కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు. ఇది మొత్తం 76.4 కిలోమీటర్లు ఉండనుంది. 40 కిలోమీటర్లు ప్రయాణించేలా ప్లాన్ బిలో ఒక కారిడార్ను ఎంపిక చేశారు. ఇప్పటికే కారిడార్ 1లో మియాపూర్ టు ఎల్బీ నగర్, కారిడార్ 2లో జూబ్లీ బస్ స్టేషన్ టు ఎంజీబీఎస్, కారిడార్ 3లో నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు మెట్రో నడుస్తోంది. 2వ దశలోని పార్ట్ ఏలోని కారిడార్ 4లో నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కారిడార్ 36.8 కిలోమీటర్లు, కారిడార్ 5లో రాయదుర్గ్ టు కోకాపేట్ నియోపోలిస్ 11.6 కిలోమీటర్లు, కారిడార్ 6లో ఎంజీబీఎస్ టు చాంద్రాయణగుట్ట 7.5 కిలోమీటర్లు, కారిడార్ 7లో మియాపూర్ టు పటాన్చెరు 13.4 కిలోమీటర్లు, కారిడార్ 8లో ఎల్బీ నగర్ టు హయత్ నగర్ 7.1 కిలోమీటర్లు మెట్రో రానుంది. పార్ట్ బి కింద కారిడార్ 9లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ ఉన్న 4th సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించనున్నారు.
మెట్రో రెండో దశ ప్రకటన హైదరాబాద్ రియాలిటీకి కొత్త ఆక్సిజన్ అనే చెప్పాలి. కొంతకాలంగా సిటీలో నిర్మాణ రంగం యాక్టివిటీ జోరు కాస్త తగ్గింది. డోకా లేదు గాని ఇళ్ల అమ్మకాలు సైతం పడిపోయాయంటున్నారు రిపోర్టర్స్. ఈ స్లో డౌన్ కి హైడ్రా ఓ రీజన్ అయితే, కొత్తగా నిర్మిస్తున్న హౌసెస్ బడ్జెట్ రేంజ్ దాటిపోవటం మరో కారణమని చెప్పాలి. ఇలాంటి సమయంలో మెట్రో సెకండ్ ఫేజ్ ప్రకటించింది ప్రభుత్వం. ప్లానింగ్ లో ఇచ్చిన కారిడార్లు కవర్ అవుతున్న ఏరియాల్లో ఇప్పటికే నిర్మాణాలు జరుగుతుండటంతో ఫ్యూచర్ లో మరింత డిమాండ్ పెరగటం ఖాయమనే ఆశలో ఉన్నారు డెవలపర్లు. ఇటు బయ్యర్లది కూడా ఇదే ఆలోచన. అందుకే మెట్రో రెండో దశ పనులు ఎంత త్వరగా ప్రారంభమై ఎంత త్వరగా పూర్తవుతాయా అని ఎదురు చూస్తున్నారంతా. మెట్రో రైల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంటైర్ పిక్చర్ ను మార్చేసింది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సూపర్ హిట్. గత ప్రభుత్వం రెండో దశ ప్రకటనపై టైం తీసుకోవడంతో పాటు ప్రతిపాదనల దగ్గరే ఆగిపోయింది. నగరవాసుల ఎదురుచూపులకు బ్రేకేస్తూ రెండో దశను అనౌన్స్ చేసింది రేవంత్ ప్రభుత్వం. 5 మార్గాల్లో 76.4 కిలోమీటర్లు, ఓవరాల్ గా ప్లాన్ ఏ, ప్లాన్ బి కలుపుకొని మొత్తం 116.4 కిలోమీటర్లు కవర్ అయ్యేలా మెట్రో రెండో దశ ప్లానింగ్ ఉండడంతో రియల్ ఎస్టేట్ సెక్టార్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. మెట్రో సెకండ్ ఫేజ్ లో ప్రతిపాదించిన మార్గాలన్నీ మొదటి దశలో ఉన్న 3 కారిడార్లకు కొనసాగింపుగా ఉన్నాయి. అంటే అటు హయత్ నగర్ నుంచి ఇటు పటాన్చేరు వరకు, అలాగే ఎయిర్పోర్ట్ వరకు మెట్రో అందుబాటులోకి రానుంది. ఎల్బీ నగర్, మైలాన్ దేవుపల్లి, జల్పల్లి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మొత్తం 22 స్టేషన్లు ప్రతిపాదించారు. అంటే విజయవాడ నేషనల్ హైవేలో కవర్ అయ్యే హయత్ నగర్, ముంబై నేషనల్ హైవేలో పటాన్చేరు టు సంగారెడ్డి, బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ టు షాద్నగర్, అలాగే శంషాబాద్ నుంచి 4th సిటీ వరకు రియల్ ఎస్టేట్ ఊపందుకోవడం ఖాయమని చెప్పాలి. ఇప్పటికే మెట్రో రెండో దశ వస్తుందని ప్రకటించిన ప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉన్నాయి ఇళ్ల నిర్మాణాలు. కాకపోతే సరైన ఇన్ఫ్రా లేకపోవడం, ట్రాన్స్పోర్ట్ తక్కువ ఉండడంతో బయ్యర్లు ఇటువైపు రావడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదనే ప్రచారాలున్నాయి. అందుకే మెట్రో రైల్ రెండో దశ ప్రకటించగానే డెవలపర్లలో ఉత్సాహం కనిపిస్తోంది. ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే మిడిల్ క్లాస్, ఎగువ మధ్యతరగతి బయ్యర్లు ఆయా ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి మొగ్గు చూపించడం ఖాయం. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసము కొనుగోళ్లు చేసేవారి సంఖ్య కూడా పెరగనుంది. అందుకే మెట్రో పనుల ప్రారంభం కోసం అన్ని వర్గాల వారు ఎదురుచూస్తున్నారు. అమల్లోకి వచ్చిన 7 ఏళ్లలో 1000కి పైగా ప్రాజెక్టులపై భారీ జరిమానాలు, బయ్యర్లను తప్పుదారి పట్టించేలా ఉన్న ప్రకటనలు, ఆఫర్లపై కన్నెర్ర చేస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటూ ఒక్కసారిగా యాక్టివ్ అయింది రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీ రెరా. మధ్యలో తామసలు ఉనికిలోనే లేవన్నట్టు వ్యవహరించిన రెరా రీసెంట్ టైమ్స్ లో రూల్స్ పాటించని డెవలపర్స్ పై ఏమాత్రం జాలి, దయ చూపించట్లేదు. బయ్యర్ల సంక్షేమమే ధ్యేయంగా రెరా కొరడా జులిపిస్తుండటంతో మోసగాళ్లు అప్రమత్తమవుతుండగా బాధితులు తమకు న్యాయం జరుగుతుందనే ఆశలో ఉన్నారు. బైబ్యాక్ ఆఫర్లు చెప్పి 100 కోట్లు వసూలు చేయడం, కొనుగోలుదారులు నిలదీయగానే వారికి కుచ్చుటోపీ పెట్టి ఉడాయించడం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. నిర్మాణ రంగంలో జరుగుతోన్న మోసాలతో సర్వం పోగొట్టుకుని బాధితులు రోడ్డున పడుతున్నారు. రియాలిటీ సెక్టార్లో ఈ స్థాయిలో మోసాలు పెరిగిపోతూ ఉంటే రెరా ఏం చేస్తుంది అనే విమర్శలు చేస్తున్న వారికి తాను తీసుకుంటున్న చర్యలతోనే సమాధానమిస్తోంది రెరా. చట్టం తెచ్చిన కొత్తలో ఉత్సాహంగా పనిచేసిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మధ్యలో డీయాక్టివ్ అయింది. ఇదే అదనుగా కొంతమంది బిల్డర్లు, డెవలపర్లు రెరా నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారు. అలాంటి వారందరి మీద ఇప్పుడు కొరడా ఝళిపించడం మొదలుపెట్టింది రెరా. బాధితులకు ఊరటనిచ్చేలా తీర్పులిస్తూనే మోసపూరిత కంపెనీలపై భారీ జరిమానాలు విధిస్తూ స్థిరాస్తి కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఆదాయ వనరుల్లో రియల్ ఎస్టేట్ రంగందే కీలక పాత్ర. అదే సమయంలో ఈ రంగంలో మోసాల సంఖ్య ఎక్కువే. ఇష్టం వచ్చినట్లు వెలుస్తున్న వెంచర్లు రెరా నిబంధనల్ని, చట్టాల్ని ఉల్లంఘించి మరీ డెవలపర్స్ బరి తెగిస్తున్నారని చెప్పకనే చెబుతున్నాయి. ఈ ఒక్క ఏడాదిలో అధికారికంగానే దాదాపు 200 ప్రాజెక్టులపై చర్యలు తీసుకున్నారంటే లెక్కలోకి రాని మోసాల్లో బాధితులకు న్యాయం జరిగేదెలా? కోట్లలో ముంచేసే కంపెనీలకు లక్షల్లో ఫైన్స్ వేస్తే మార్పు వచ్చేస్తుందా? ఎలాంటి చర్యలు తీసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే మోసాలకు రెరా అడ్డుకట్టు వేయగలదు? రెరా ఏర్పాటైన ఈ 7 ఏళ్ల కాలంలో ఏకంగా 1000కి పైగా ప్రాజెక్టులపై 36 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించగా వీటిలో ఇప్పటికే 15 కోట్లను పెనాల్టీ పడ్డ సంస్థలు చెల్లించాయి. 2024-25లో ఇప్పటి వరకు 169 ప్రాజెక్టులపై 4,2,91,670 రూపాయల అపరాధ రుసుం విధించారు.
నిర్మాణాలు పూర్తయ్యాక ప్రకటనల్లో చూపించినట్టు కన్స్ట్రక్షన్స్ లేకున్నా అనుమతులు పొందాక డిజైన్స్ లో మార్పులు చేసిన బయర్ల కంప్లైంట్స్ ఆధారంగా రెరా చర్యలు తీసుకుంటోంది. ప్రీ లాంచ్ ఆఫర్స్ ముందస్తు ఒప్పందం ప్రకారం ఫ్లాట్లను అప్పగించని, సరైన వసతులు కల్పించని ప్రాజెక్టులపైన యాక్షన్ తీసుకోనున్నారు. అంతేనా, 100 కోట్లు కాజేసి ఫండ్స్ లేవంటూ ప్రాజెక్టుని మధ్యలో ఆపేసిన జయత్రి ఇన్ఫ్రా ప్లాటినం ప్రాజెక్ట్ని థర్డ్ పార్టీకి అప్పగిస్తూ రెరా 2016 యాక్ట్ ప్రకారం బెంచ్ మార్క్ తీర్పిచ్చింది. ఒక్క నవంబర్లోనే బిల్డాక్స్, ఆస్పైర్ స్పేసెస్, బెకాన్, స్టెర్లింగ్ హోమ్స్ లాంటి అనేక కంపెనీలపై బాధితులిచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పెనాల్టీ విధింపు, నిబంధనలు అతిక్రమించిన కంపెనీలకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు, రెరా ఫండ్స్ కి బాధితులకి జరిమానా చెల్లించాలనే తీర్పులిచ్చి ఎవ్వర్నీ వదలబోం అనే సంకేతాలు పంపింది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. RRR ఉత్తర భాగానికి సంబంధించిన అటవీ అనుమతులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు రీజనల్ రింగ్ రోడ్ నార్త్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇక RRR దక్షిణ ఉత్తర భాగాల నిర్మాణానికి నిన్నటి వరకు ఉన్న అటవీ శాఖ అడ్డంకులు తొలగిపోయాయి. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి ప్రధాన సమస్యగా ఉన్న అటవీ భూములకు సంబంధించిన అనుమతులను ఇస్తూ ఇందుకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారని ప్రకటించింది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ. ఈ అనుమతుల ప్రకారం మెదక్ జిల్లాలో 3,55,882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లాలో 2,82,544 హెక్టార్లు మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలో 8,511 హెక్టార్లు, మొత్తంగా 3 జిల్లాల్లో కలిపి 7,23,536 హెక్టార్ల అటవీ భూమిని భారత్ మాలా పరియోజన్ ఫేజ్ 1 కింద ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ గజ్వేల్ ప్రయోజనార్థం హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి అనుమతినిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకు సంబంధించిన వివిధ నిబంధనల అమలుకు అనుగుణంగా అటవీ అనుమతులు లోబడి భూసేకరణ చేస్తామని పర్యావరణ మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అటవీ అనుమతుల సమస్య తీరడంతో ఇక నేషనల్ హైవేస్ అథారిటీ వద్ద పెండింగ్లో ఉన్న టెక్నికల్ అప్రూవల్స్ వస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇక రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటిదాకా 90% భూసేకరణ పూర్తయిందని, కొన్ని చిన్న చిన్న కోర్టు కేసుల భూములను త్వరలోనే పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇప్పుడు అటవీ అనుమతులు రావడంతో ఇక రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుని వేగంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు. మరొక వైపు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ వేగవంతంగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది RRR నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్. RRR ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడడంతో రియల్ ఎస్టేట్ రంగం సైతం అలర్ట్ అయింది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్డు పరిసరాల్లో భూముల ధరలు క్రమంగా పెరుగుతూ ఉండగా ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో భారత్లో అఫోర్డబుల్ గృహాలు భారీ డిమాండ్ గా ఉండబోతుందని CII నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించాయి. మన దేశంలో 2030 నాటికి మరో 3.12 కోట్ల అందుబాటు ధరలో గృహాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పరిమాణం రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థలకు 67 లక్షల కోట్ల మేర వ్యాపార అవకాశాలను సృష్టిస్తుందని CII నైట్ ఫ్రాంక్ సంయుక్త నివేదిక స్పష్టం చేసింది. భారత్లో ఇప్పటికే 1.1 కోట్ల అందుబాటు గృహాలకు కొరత ఉందని పేర్కొంది. బ్యాంకులు, రుణ సంస్థలకు సైతం అఫోర్డబుల్ గృహాల విభాగం అపార అవకాశాలను కల్పిస్తోందని తెలిపింది. మరీ ముఖ్యంగా ఇళ్ల కొనుగోలుదారుల్లో 77% మంది వరకు రుణాలపై ఆధారపడవచ్చనే అంచనాతో బ్యాంకులు, గృహ రుణ సంస్థలకు అందుబాటు ధర గృహ విభాగం 45 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలను అందించే అవకాశం ఉందని CII నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత రుణ విలువలతో పోలిస్తే ఇది 3 రెట్లకు పైగా ఎక్కువని తెలిపింది. మధ్య ఆదాయ గృహ విభాగాల్లో కార్యకలాపాలు విస్తృతం చేయడంతో పాటు సరైన మార్కెటింగ్ వ్యూహాలను కంపెనీలు అనుసరించాలని HDFC క్యాపిటల్ MD CEO విపుల్ రుంగ్టా సూచించారు. అదనంగా 3.12 కోట్ల గృహాల నిర్మాణానికి
1.9 లక్షల ఎకరాల స్థలం అవసరం అవుతుందని సిఐఐ నెట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో అందుబాటు ధర గృహాల నిర్మాణానికి ఖాళీగా ఉన్న ప్రభుత్వ రంగ స్థలాల్ని కేటాయించాలని సూచించింది. స్థిరాస్తి అభివృద్ధి సంస్థలకి పన్ను ప్రోత్సాహకాలు కల్పించాలని సిఫారసు చేసింది. వార్షికాదాయం 3 లక్షల వరకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, 3 నుంచి 6 లక్షల మేర ఎల్ఐజీ కేటగిరీ, 6 నుంచి 9 లక్షల మధ్య ఎంఐజీ కేటగిరీలో ఉన్న వారికి ఈ ఇళ్లు అవసరమని నివేదిక పేర్కొంది. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతోంది. విభజిత ఆంధ్రప్రదేశ్లో అత్యధిక విశ్వవిద్యాలయాలతో తిరుపతి ఒక విద్యా కేంద్రంగానూ నిలిచింది. శ్రీవారి అనుగ్రహంతో ఈ పట్టణం పచ్చదనం, కొత్త రహదారులతో సుందరంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ కొద్ది రోజులైనా నివాసం ఉండటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీంతో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో తిరుపతి ముందు వరుసలో నిలిచింది. మరి తిరుపతిలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది, అక్కడ ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దామా? ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు అమరావతి, విశాఖపట్నంపై ఎక్కువగా దృష్టి సారించినట్లు ప్రకటనలు వచ్చాయి. పలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా అక్కడే ఏర్పాటవుతున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో తెర వెనుక తిరుపతి అభివృద్ధికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అవి అన్నీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే తిరుపతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోనుంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్తో పోటీ పడుతున్న ఇళ్ల స్థలాలు మరింత ప్రియం కానున్నాయి. తిరుపతిలో ప్రస్తుతం ఎయిర్ బైపాస్ రోడ్లో అత్యధికంగా అంకణం 4 గజాల ధర 10 లక్షల వరకు పలుకుతోంది. శివారు ప్రాంతాల్లోనూ తుడా అప్రూవల్ స్థలం అంకణం ధర 1 లక్షకు పైమాటే. ఈ ధరల్లో కొనలేని వారు ఏర్పేడు, శ్రీకాళహస్తి వరకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. చెన్నై మార్గంలో పుత్తూరు వరకు వెళ్తున్నారు. సంక్రాంతి తర్వాత మరో 10% ధరలు పెరిగే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాల్ని తీసుకునే అవకాశం ఉంది. మరి ఆ ప్రకటనలు వెలువడక ముందే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేయటం కరెక్ట్ అని రియల్ నిపుణులు సూచిస్తున్నారు. మరి అవి ఏ ప్రకటనలో చూసేద్దామా? రేణిగుంట, తిరుపతి మధ్య ఉన్న శెట్టిపల్లిలో ఆర్థిక మండలి ఏర్పాటుకు గతంలో తెదేపా ప్రభుత్వం 2014-19 మధ్య కసరత్తు చేసింది. తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ అంశం మరుగున పడింది. ప్రస్తుతం మళ్లీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇక్కడ తుడా ఆధ్వర్యంలో భూమిని అభివృద్ధిపరిచి ఆర్థిక మండలి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తెరవెనుక పనులు చేస్తోంది. రైతులతో ఉన్నతాధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. ల్యాండ్ షేరింగ్ పద్ధతిలో ఇక్కడ పనులు చేపట్టనున్నారు. తర్వాత పెద్ద కంపెనీలకు ఇక్కడ భూములిస్తారు. విమానాశ్రయం సమీపంలో గతంలో కొన్ని ఎలక్ట్రానిక్ సంస్థలు ఏర్పాటయ్యాయి. అదనంగా మరికొన్ని కంపెనీలు తెచ్చేందుకు ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. ఏర్పేడు, వెంకటగిరి మార్గంలో కొన్ని భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కంపెనీల అధిపతులతో సంప్రదింపులు జరుపుతోంది. ఆ చర్చలు త్వరలో ఫలప్రదం కానున్నాయని అధికారులు చెబుతున్నారు. తిరుపతి పట్టణంలో ఆధ్యాత్మికతను మరింత పెంచేలా బైపాస్ రోడ్లోని అవిలాల చెరువులో థీమ్ పార్క్ ఏర్పాటుకు గతంలో తెదేపా ప్రభుత్వం చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దేశంలోని అన్ని ప్రధాన ఆలయాల నమూనాలు ఇక్కడ భక్తుల దర్శనాల కోసం ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. ఆ పనులు త్వరలో మళ్లీ ప్రారంభం కానున్నాయని చెబుతున్నారు. తిరుపతికి మణిహారంగా మరో భారీ ఫ్లైఓవర్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే గరుడవారధి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. కొత్తగా 200 అడుగుల బెంగళూరు బైపాస్ రోడ్డు మార్గంలో చంద్రగిరి వద్ద ఉన్న సి మల్లవరం నుంచి రేణిగుంట సమీపంలోని తూకివాకం వరకు 17 కిలోమీటర్ల మేర 6 వరుసల ఫ్లైఓవర్ నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ పనులు ప్రారంభించింది. నోటిఫికేషన్ విడుదల చేసింది. తర్వాత పైవంతెన పనులు చేపడతారు. ఇది తిరుపతికి కొత్త శోభను తేనుంది. ఈ పనులన్నీ ఆచరణకు వస్తే తిరుపతి రూపురేఖలు మారిపోనున్నాయని భావిస్తున్నారు. ఏడాదిగా పెరుగుదల లేకుండా ఉన్న తిరుపతిలో ఇప్పుడు ఇళ్ల స్థలాలు కొనలేకపోతే రేపు మరింత ఎక్కువగా కొనాల్సి వస్తుందనేది రియల్టర్ల మాట. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు REZNews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.REZNews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో ఈ వారం మా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు మీకు నచ్చిందనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మాధురి సైనింగ్ ఆఫ్. బాయ్.